వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మెడ నొప్పి దీన్నే స్పాండిలోసిస్గా వ్యవహరిస్తాం. ఈ సమస్యకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీవిద్య గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఏ లక్షణాలు ఉంటాయి దీనికి? స్పాండిలోసిస్ అనేది స్పాండైల్ మీన్స్ వెన్నుపూసలు. మన శరీరంలో వెన్నెముక నిర్మాణం చూసుకున్నట్లయితే వెన్నుపూసలు 33 రకాలైన వెన్నుపూసలతో పాటుగా వాటి మధ్యలో సపోర్ట్ చేసే డిస్క్లు అంటాము. సో ఏ రీజన్తో అయినా వెన్నుపూసలు కానివ్వండి వాటి మధ్యలో సపోర్ట్ చేసే డిస్కుల్లో అరుగుదలకు లోనవ్వడం వల్ల, ఎగ్జాంపుల్ మోస్ట్ ప్రాబబ్లీ 60 to 70% ఆఫ్ ద పీపుల్లో ఏజ్ డీజనరేటివ్ చేంజెస్ అంటారు. అంటే ఏజ్ పైబడ్డే కొద్దీ, అంటే 45 years లేదంటే 50 years తర్వాత వెన్నుపూసల్లో అరుగుదల లేదంటే డిస్కుల్లో అరుగుదల, డిహైడ్రేషన్కి లోనవ్వడం అనేది సాధారణంగా వయసుతో పాటే రావడం జరుగుతుంది. దీన్ని స్పాండిలోసిస్ అంటాం. సో మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే ఒకటి వేర్ అండ్ టైర్, అంటే ఎక్కువగా ఫిజికల్ ఎగ్జర్షన్కి లోనయ్యే వాళ్ళు, అంటే శారీరక శ్రమ ఎక్కువ చేసేవాళ్ళు, బరువులు ఎక్కువగా మోసే వాళ్ళలో లేదంటే ట్రావెలింగ్స్ ఎక్కువ చేసే వాళ్ళలో ఈ రకాలైన ఆక్యుపేషన్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో వీటిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ ఏముంటుంది స్పాండిలోసిస్లో అంటే పెయిన్, నొప్పి. ఏ భాగంలో అయితే వెన్నెముక దెబ్బతింటుందో లేదంటే ప్రాబ్లంకి లోన్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ భాగం C1 నుంచి C7 వరకు వర్టిబ్రోలో కనుక ఇబ్బంది కలిగినట్లయితే మెడ భాగంలో నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్లో నొప్పి ఎప్పుడైనా వర్క్ ఎక్కువగా చేసినప్పుడు లేదంటే వెయిట్ ఎక్కువగా లిఫ్ట్ చేసినప్పుడు మాత్రమే ఫస్ట్ దశలో సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. క్రమేణా ఇంటర్నల్గా ప్రాబ్లం పెరిగే కొద్దీ, అంటే వర్టిబ్రలో ఇంటర్నల్గా డిసీజ్ ప్రాబ్లం పెరిగే కొద్దీ అంటే పెయిన్తో పాటుగా స్టిఫ్నెస్, అంటే కదలలేనంత ఇబ్బందిగా రావటం, స్టిఫ్నెస్ అనేది కదలికలు తక్కువైపోవడం, ఇది సెకండరీ సిమ్టమ్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇంటర్నల్గా నర్వ్ కంప్రెషన్ కూడా స్టార్ట్ అవుతుందో, మనం థర్డ్ స్టేజ్ కానీ ఫైనల్ స్టేజ్లో చూసుకున్నట్లయితే తిమ్మిర్లు రావడం కూడా స్పాండిలోసిస్ యొక్క థర్డ్ స్టేజ్ డిసీజ్ సిమ్టమ్గా చెప్పుకోవచ్చు. సో తిమ్మిర్లు ఇనిషియల్ స్టేజ్లో, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కనుక చూసుకున్నట్లయితే చేతులు, మోచేతి భాగం కానివ్వండి ఫింగర్స్ వరకు కూడా తిమ్మిర్లు రావటం, మొద్దుబారినట్టుగా ఉండడం, స్పర్శ తెలియకపోవడం, అండ్ ఫైనల్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్ యొక్క చూసుకున్నట్లయితే వీక్నెస్, అంటే బరువు లేపలేకపోవడం, అది కూడా స్పాండిలోసిస్ యొక్క ముఖ్య లక్షణం. దీంతో పాటుగా గిడ్డినెస్, అంటే చక్కెర రావడం కూడా కొంతమందిలో గమనిస్తుంటాం. ఇవే లక్షణాలు అంటే స్పాండిలోసిస్ ఇంటర్నల్గా పెథాలజీ లంబార్ స్పాండిలోసిస్, అంటే నడుము ప్రాంతంలో వర్టిబ్రేలు ఇబ్బందికి గురైనప్పుడు కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. బట్ నడుము ప్రాంతంలో ఉండే ఏరియాలో నర్వ్స్ అన్నీ కూడా కాళ్ళకు సప్లై అవ్వడం వల్ల వీక్నెస్ కానివ్వండి, తిమ్మిర్లు రావడం, మొద్దుబారినట్టు ఉండడం, స్పర్శ లేకపోవడం, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా లోవర్ లిమ్స్లో చూస్తుంటాం. దీన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటాము. ఓకే, సో స్పాండిలోసిస్ ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పారు, అంటే మనకి లక్షణాలు కూడా చెప్పారు కదా. ఏ లక్షణాలు కనిపించినప్పుడు సీరియస్గా పరిగణించాలంటారు? సో జనరల్లీ ఫస్ట్ స్టేజ్, అంటే దాన్ని మనం మెడికల్ టర్మినాలజీలో డిస్క్ బల్జ్ అంటాము. అంటే కొద్దిపాటి ఇనిషియల్ స్టేజ్లో కొంతమందిలో సిమ్టమ్స్ లేకపోవచ్చు, కొంతమందిలో మాత్రం ఇంతకుముందు చెప్పినట్లుగా సివియర్ ఎగ్జర్షన్కి లోనైనప్పుడు లేదంటే ట్రావెలింగ్ ఎక్కువ చేసినప్పుడు, బరువులు ఎక్కువగా లేపినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది. దీనికి మనకు ట్రీట్మెంట్ అవసరం లేకుండానే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం, తర్వాత మెయింటైనింగ్ కాజ్ అంటాం, అంటే దేనివల్ల అయితే ప్రాబ్లం తలెత్తిందో ఆ ప్రాబ్లంకి దూరంగా ఉండటం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటుగా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైనా వర్టిబ్రేస్ అంటే వెన్నుపూసలు కానివ్వండి, బోన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అవి స్ట్రెంతీగా కానీ బలంగా ఉండాలి అంటే దానికి సపోర్ట్ చేసే మజిల్స్, లిగమెంట్స్ ఇవి కూడా ఎంత స్ట్రెంతీగా ఉంటే ఇంటర్నల్ ప్రాబ్లం ఫర్దర్గా పెరగకుండా ఉంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి అట్లీస్ట్ ఈ సెకండ్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్ కానీ వెళ్ళకుండా చూసుకోవచ్చు. సో రెస్ట్తో పాటుగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటాం, అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఓవర్ బర్డెన్ పడకుండా జెంటిల్ ఎక్సర్సైజెస్ కనుక మెయింటైన్ చేస్తే, అంటే మోడరేట్ వాకింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్ చేస్తే స్పైనల్ కార్డ్ చుట్టే ఉండే మజిల్స్ అన్ని స్ట్రెంత్ అవ్వడం వల్ల స్పాండిలోసిస్ అనేది పెరగకుండా ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ వాళ్ళకు చాలా హెల్ప్ అవుతాయి. ఎప్పుడైతే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అంటే రాడిక్యులోపతి అంటాము, అంటే రాడిక్యులోపతి ఈజ్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ద సర్వైకల్ స్పాండిలోసిస్. ఇదే ప్రాబ్లం కనుక నడుము ప్రాంతంలో తలెత్తినట్లయితే దాన్ని షియాటిగా చెప్తాము. అంటే వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ అనేది కంప్లీట్గా బయటికి పొడుచుకొని రావడం వల్ల, అంటే దాన్ని స్లిప్ డిస్క్ అంటాము. నర్వ్ కంప్రెషన్కి లోన్ అవ్వడం వల్ల ఒక భాగంలో ఉండే పెయిన్ ఇంకొక భాగంకి రేడియేట్ అవ్వడం, అంటే పెయిన్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఇది థర్డ్ స్టేజ్. ఎప్పుడైతే నర్వ్ కంప్రెషన్ స్టార్ట్ అవుతుందో, వీక్నెస్, తిమ్మిర్లు ఉంటాయో, మేనేజ్మెంట్ పార్ట్తో పాటుగా అంటే రెస్ట్, ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటుగా కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది అవసరం. డాక్టర్ గారు, ఏ డిసీజ్నైనా ట్రేస్ చేసేటప్పుడు డాక్టర్స్ అడుగుతూ ఉంటారు ఇంట్లో ఎవరికైనా ఉందా అని. సో ఈ స్పాండిలోసిస్ అలా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా?
కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అంటే ఫెమిలియల్ టెండెన్సీ కూడా చాలా వరకు రీజన్గా చెప్పుకోవచ్చు. ఒక 20% ఆఫ్ ద రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. అంటే ఫ్యామిలీలో ఐదర్ పేరెంట్స్ కానీ బిఫోర్ జనరేషన్లో బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఆర్థరైటిస్ కానీ స్పాండిలోసిస్, కొన్ని రకాలైన ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలోసిస్ విషయానికి వస్తే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయిన మనము యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. ఇవి ప్యూర్గా జెనెటికల్ డిసీజ్ కాబట్టి ఫెమిలియల్గా జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదర్వైజ్ నాట్ ఓన్లీ జెనెటికల్, మోస్ట్లీ నవేడేస్ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ టెండెన్సీ కంటే ఎక్కువగా ఆక్యుపేషనల్ డిజార్డర్స్ చెప్పుకోవచ్చు. అంటే ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా ఉండటం, కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ కూర్చొని ఉండటం కానీ, అంటే పోస్చర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా, వర్టిబ్రల్ కాలంకి సరైన సపోర్ట్ లేకుండా అవర్స్ టుగెదర్ బర్డెన్తో పనిచేయడం వల్ల కూడా స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా హెవీ డ్రైవింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి, టైలరింగ్ చేసే వాళ్ళలో కాన్స్టాంట్గా స్పైనల్ కార్డ్ అనేది వేర్ అండ్ టైర్కి లోన్ అవ్వటం వల్ల కూడా స్పాండిలోసిస్ నవ్వేడేస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఆక్యుపేషనల్ డిజార్డర్స్గా చెప్తాం. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ కాజ్ ఏదైనప్పటికీ స్పాండిలోసిస్లో తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే, పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే విగరస్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇది చాలా రాంగ్. ఎప్పుడైతే పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ అనేది, టెండాన్ అనేది ఇంకా ఎగ్జర్షన్కి లోన్ అవ్వడం వల్ల పెయిన్ పెరుగుతుంది తప్ప తగ్గదు. సో అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పెయిన్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి, మెడికేషన్ తీసుకోవాలి. వన్స్ తగ్గిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే ఎక్సర్సైజెస్ అనేవి మంచివి. ఓకే, దీనికి జెండర్ డిఫరెన్స్ ఏమైనా ఉందా అండి? మేల్స్లో ఎక్కువ చూస్తాం లేదా ఫీమేల్స్లో ఎక్కువ చూస్తామని? ఆక్యుపేషనల్ డిజార్డర్స్లో జెండర్ డిఫరెన్స్ ఏముండదు. బట్ యాంకలోజింగ్ స్పాండిలైటిస్, ఇంతకుముందు చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మాత్రం జెండర్ డిఫరెన్స్ ఎస్పెషల్లీ మేల్స్లో ఎక్కువగా ఉంటుంది. 8:1 రేషియోగా చెప్పుకోవచ్చు. అంటే 8 మెంబర్స్ మేల్స్ ఎఫెక్ట్ అయినట్లయితే 1 or 2 ఫీమేల్స్. జెనెటికల్గానే మేల్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. యాంకలోజిస్ లాంటి ఆటోఇమ్యూన్ డిసీజ్ మాత్రమే మేల్ ప్రిడామినెన్స్. అదర్వైజ్ అట్లా జెండర్ డిఫరెన్స్ ఏముండదు, ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సాధారణంగా కూడా చాలామందికి మెడనొప్పి వస్తూ ఉంటుంది. వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, మీరు అన్నట్టు ఇందాక చెప్పిన కొన్ని లక్షణాలప్పుడు కానీ, ఒకే పోస్చర్లో ఉండిపోవడం కానీ, లేదు ఇది సాధారణ మెడనొప్ప లేదా స్పాండిలోసిస్ అయి ఉంటుందా అనేది ఎలా గుర్తించాలంటారు? సో ఎప్పుడైనా 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్గా చెప్పుకోవచ్చు. స్పాండిలోసిస్ కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం 6 వీక్స్ నుంచి 12 వీక్స్ అంటే సుమారుగా 3 నెలల వరకు కూడా పెయిన్ మెడికేషన్ తీసుకున్నా, ఆ ప్రాబ్లంకి తగినంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ కంటిన్యూ అవుతుంది, మెడికేషన్స్కి రెస్పాన్స్ అవ్వకుండా అన్నట్లయితే దానికి మనం క్రానిక్ ప్రాబ్లంగా గుర్తించవలసి ఉంటుంది. సో దాన్ని మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రే ద్వారా కానీ, లేదంటే ఎక్స్రేలో కూడా మనం కొంతవరకు డిసీజ్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎక్కడ ఏ లెవెల్లో వర్టిబ్రా ఇన్వాల్వ్ అయ్యింది అనేది కొద్ది వరకు. బట్ సివియర్గా 3rd స్టేజ్ ఫైనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా డీపర్ ఇన్వెస్టిగేషన్స్, ఎంఆర్ఐ స్కాన్ లాంటివి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. వాటిలో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎవరికైనా ప్రతి ఒక్కరిలో లైఫ్లో పెయిన్ రావటం కానివ్వండి, సమ్ ఆర్ వీక్నెస్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రావడం అనేది వెరీ కామన్. జాగ్రత్తలు తీసుకోవడం, మెడికేషన్ తీసుకోవడంతో తగ్గిపోతుంది. అవి క్రానిక్గా కింద కన్సిడర్ చేయలేం, స్పాండిలోసిస్ అనలేం. మోర్ దెన్ 12 వీక్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితేనే అవి దీర్ఘకాలికమైన ప్రాబ్లంగా గుర్తించాలి. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు రాజా గారు. హలో హలో, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో నమస్తే మేడం. హలో నమస్తే, చెప్పండి. మేడం నాకు 1 వీక్ మెడ నుంచి పైకి అట్లా సైడ్ రైట్ సైడ్ అట్లా తలనొప్పి వస్తుంది మేడం. తలనొప్పి వస్తుంది, ఓకే. ఏం చేస్తుంటారు మీరు? కల్టివేషన్ మేడం. హలో, డైరీ మేడం, డైరీ ఫామ్ ఆవులు. ఓకే. తలనొప్పితో పాటుగా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏం లేదు మేడం. ఓకే, ఎంత కాలం నుంచి ఉంది? ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవుతుంది మేడం అప్పుడప్పుడు. ఓకే, మీ వయసు ఎంత అండి? 42 మేడం. 42 ఇయర్స్, ఓకే. బిఫోర్ మీకు ఇంతకు ముందుకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం రావడం జరిగిందా ప్రీవియస్గా? ఎప్పుడు లేదు మేడం. ఓకే. ముందు అలర్జీ ఉంది, మీ దాంట్లో హోమియో కేర్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను తిరుపతిలో. ఓకే, ఏ ప్రాబ్లంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? అలర్జీ, డస్ట్ అలర్జీ మేడం. హలో రాజా గారు.
డస్ట్ ఎలర్జీ అండి. డస్ట్ అలర్జీ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఓకే తీసుకున్నా ఓకే. మేడం. సో క్రానిక్ ప్రాబ్లమ్తో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హెడేక్ అనేది అక్యూట్ ప్రాబ్లమ్గా కన్సిడర్ చేయొచ్చు, బట్ రీజన్ అనేది ఎనాలిసిస్ చేసుకోవాలండి. అంటే 42 అంటున్నారు కాబట్టి ఒకసారి బీపీ చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా అదర్ కాజెస్ ఏమైనా ఉంటాయి, అంటే విజన్ ప్రాబ్లంతో కానివ్వండి, లేదంటే సన్ ఎక్స్పోజర్తో కానివ్వండి, ఇంటర్నల్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని ఎనాలిసిస్ చేసుకోవడం అవసరం. ఒకసారి డాక్టర్ని విజిట్ అవ్వండి, మనకు ఏ రీజన్తో హెడేక్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మీరు ఏ టెస్టులు చేస్తారండి వాళ్ళు రాగానే ఈ సమస్యలతో బాధపడుతూ? స్పాండిలోసిస్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా టెస్ట్లు అంతా నెసెసిటీ ఉండదండి, ఎందుకంటే ఇవి క్రానిక్ ప్రాబ్లమ్స్. బట్ ఇనిషియల్గా మనము ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి మెడికేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా కొన్ని కేసెస్లో ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడతాయి. అవి ఎక్స్రే ద్వారా కానివ్వండి, ఎక్స్రే హోల్స్ పైన అంటే నెక్ రీజన్లో ప్రాబ్లం ఉన్నట్లయితే సర్వైకల్ నెక్ ఎక్స్రే అంటాము. అండ్ నడుము ప్రాంతంలో కనుక ఏమైనా స్పాండిలోసిస్ లాంటి ప్రాబ్లం ఉంటే ఎక్స్రేస్, ఫర్దర్గా ఎంఆర్ఐ స్కాన్ కొద్ది వరకు అవసరం పడుతుంది. ఓకే అండి, మరో కాలర్ లైన్లో ఉన్నారు, భానుప్రకాష్ గారు. భానుప్రకాష్ గారు, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నాకు ఈ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఓకే తల తిరుగుతుందండి. ఓకే. నెక్ పెయిన్ ఏమైనా ఉందా మేడం? నెక్ పెయిన్ ఏమైనా ఉందా? మెడ ప్రాంతంలో నొప్పి? పెయిన్ ఏం లేదండి. ఓకే. పెయిన్ ఏం లేదు. ఒక్కొక్కసారి తలనొప్పి వస్తుంది, అంటే వెనుక భాగంలో. ఓకే. సో అలాగా 2-3 టైమ్స్ అయింది మేడం. ఓకే. స్పాండిలైటిస్ అనుకోవచ్చా అండి? సస్పెక్ట్ చేయొచ్చండి మనం స్పాండిలోసిస్ అని, బట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనము కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ పెయిన్ అనేది సమ్ టైమ్స్ థర్డ్ స్టేజ్ కానివ్వండి అలాంటి వాటిల్లో పెయిన్ తక్కువగా ఉండి రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే చేతిలో కానివ్వండి, తల భాగంలో, లేదంటే చిన్ భాగంలో, చెస్ట్లో కూడా సమ్ టైమ్స్ రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకసారి కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని. ఓకే డాక్టర్ గారు, స్పాండిలోసిస్కి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏదే విధంగా ఉంటుందండి హోమియోలో? సో స్పాండిలోసిస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ప్రాబ్లం ఏంటనేది, అంటే సిమ్టమ్స్ అందరిలో ఒకలా ఉండకపోవచ్చు. అంటే కొంతమందిలో ప్యూర్గా నెక్ పెయిన్ కానీ స్టిఫ్నెస్ కానీ, కొంతమందిలో పెయిన్ తక్కువగా ఉండి తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి, అంటే నవ్వు కంప్రెషన్ వల్ల వచ్చే పెయిన్స్. సిమ్టమ్స్ని ఫస్ట్ అనాలిసిస్ చేసి ఏ స్టేజ్లో ఉందనేది, దాంతోపాటుగా హోమియోపతి అడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ కాదు, అంటే టెంపరీగా సొల్యూషన్ రావడంతో పాటు, అంటే అక్యూట్ని ట్రీట్ చేస్తూ ఫర్దర్గా రాకుండా ఉండేటట్టు కూడా కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అంటాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోస్ట్లీ జనరల్లీ పెయిన్ కిల్లర్తో వచ్చే ఎసిడిటీ కానివ్వండి, లేదంటే వెయిట్ గెయినింగ్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటర్నల్ ప్రాబ్లం రెక్టిఫై చేస్తూ కంప్లీట్గా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ రికరెన్స్ లేకుండా ట్రీట్ చేయొచ్చు త్రూ హోమియోపతి ద్వారా. మెడికల్ మేనేజ్మెంట్ పార్ట్ ఎంత అవసరమో, అంటే మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఫిజియోథెరపీ అంటాము, ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది మళ్ళీ ఫర్దర్గా రాకుండా ఉండడానికి. ఓకే అండి, మరో కాలర్ లైన్లో ఉన్నారు, భాషా గారు. హలో. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. యా నమస్తే అండి. నమస్తే, నా పేరు ఆశ అండి. లైక్ నాకు ఒక 3-4 అంటే ఒక 15 days నుంచి కొంచెం రైట్ సైడ్ చెయ్యి లాగడము, తల లైక్ బ్యాక్ ఇయర్ బ్యాక్ నుంచి నొప్పి రావడము, మెడలు 3 రోజుల నుంచి చాలా మెడ మీద బాగా పెయిన్ వస్తుందండి. ఓకే. ఇంతకు ముందు నాకు లైక్ లాంబర్ డిస్క్ అంటే L5 L4 అనేది గ్యాప్ వచ్చిందండి కొంచెము. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? 43 మేడం. 43. ఓకే. అయితే ఇది ఫిజియోథెరపీతో తగ్గిపోతుందా మేడం? ఇఫ్ అట్ ఆల్ ఐ విల్ డూ దట్ వన్. తగ్గిపోతుందండి. మీరు చెప్పేది ప్రీవియస్గా లంబార్ స్పాండిలోసిస్ అండ్ ప్రజెంట్ నెక్ పెయిన్తో కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి ట్రీట్మెంట్ కంటే ముందుగా స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పెయిన్ ఉన్నప్పుడు ఎప్పుడు ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజెస్ చేయకుండా పెయిన్ తగ్గిన తర్వాత వెళ్ళండి, చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, ఈ స్పాండిలోసిస్ ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే లేదా మెడికేషన్ తీసుకోవాల్సిందే అంటూ ఉంటారు, ఇది ఎంతవరకు నిజం? స్పాండిలోసిస్ అనేది క్రానిక్ ప్రాబ్లం, అంటే దీర్ఘకాలికమైన వ్యాధి. బట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే లైఫ్ టైం కంటిన్యూ అవుతుంది, ప్లస్ డే బై డే సివియారిటీ అనేది పెరుగుతుంది. అంటే ఏజ్ పెరిగే కొద్దీ డీజనరేటివ్ ప్రాసెస్ కాబట్టి వర్టిబ్రల్ స్ట్రెంత్ తగ్గడం కానివ్వండి, లేదంటే డిస్క్ అంటే మనకు అక్కడ అరుగుదలకు లోన్ అవ్వటం వల్ల ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ అయితే
ఖచ్చితంగా డే బై డే పెరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా పెథాలజీ కూడా పెరుగుతుంది, అంటే స్టేజ్ బై స్టేజ్ పెరగడం అనేది. బట్ ఫస్ట్ అండ్ స్టేజ్లో కనుక మనం డిసీజ్ ఐడెంటిఫై చేసి ప్రాపర్ న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తూ, అంటే మినరల్స్ కానివ్వండి, ప్రోటీన్ డైట్ ప్రాపర్గా తీసుకున్నట్లయితే, కాల్షియం ఇంటేక్ డైట్ రూపంలో ప్లస్ ప్రాపర్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే లైఫ్ టైం సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషన్ మెడికేషన్ వల్ల 1 or 2 yearsలో కంప్లీట్గా తగ్గిపోతుంది. బట్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, డైట్ మేనేజ్మెంట్ ఎన్ని రోజులు ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఓకే, అధిక బరువు అనేది ఎంతవరకు కారణమవుతుందండి స్పాండిలోసిస్కి? ఒబేసిటీ ఏంటంటే మెయిన్గా ఒబేసిటీ వల్ల ఆర్థరైటిస్కి ఇండైరెక్ట్గా రీజన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెయిట్ బేరింగ్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు కానివ్వండి, మన బాడీ అంతా వెయిట్ మోసేది కూడా వర్టిబ్రల్ కాలం, అంటే స్పైనల్ కార్డ్. వెయిట్ ఎంత ఎక్కువగా ఉంటే బర్డెన్ పడటం వల్ల అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం అనేది చాలా స్లోగా జరుగుతుంది. అందుకని డైట్ అడ్వైస్ చేయడం అనేది, అంటే షుగర్ ఇంటేక్ కానివ్వండి, కార్బోహైడ్రేట్ ఇంటేక్, వెయిట్ గెయినింగ్కి రీజన్ అయితే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేస్తూ మినరల్ డైట్ కనుక తీసుకున్నట్లయితే ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది అట్లీస్ట్. ఓకే అండి, వెంకట్రావు గారు కాల్ చేస్తున్నారు. వెంకట్రావు గారు, హలో వెంకట్రావు గారు, నమస్తే అండి. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ మేడం, నాకు మ్యాగ్నెట్ వస్తుంది. ఓకే, ఎంతకాలం నుంచి? మేడం మీరు మ్యాగ్నెట్ నాకు ఒక 7 సంవత్సరాల నుంచి ఉందండి. ఓకే, ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారా? ఏం మెడిసిన్ లేదండి. అంటే ఒక 2 నెలల నుంచి చెయ్యి ఎడం చెయ్యి కూడా మెత్తగా ఉంటుంది. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? నేను ఫ్యాక్టరీలో వర్క్ చేసుకుంటాను. నాకు 58 ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. చాలా కాలం నుంచి ఉంది కాబట్టి నడుము భాగంలో, అంటే లంబార్ స్పాండిలోసిస్గా చెప్పుకోవచ్చు. బట్ మీరు చేస్తున్న పనిలో కనుక అంటే ఎక్కువగా ముందుకు వంగి బరువులు తీయటం లాంటి పనులు కంప్లీట్గా తగ్గించండి. అట్ ద సేమ్ టైం ఎక్కువగా జర్నీలు చేయటం కానివ్వండి, కొద్ది వరకు తగ్గిస్తే మంచిది. ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ కనుక తీయించండి, మీకు ఏ భాగంలో ప్రాబ్లం ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ చిన్నయ్య గారు ఉన్నారండి ఫోన్ లైన్లో. చిన్నయ్య గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో, చిన్నయ్య గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నాకు ఇక్కడ మెడ నొప్పి మాట్లాడుతుందమ్మా. మెడ నొప్పి ఉందమ్మా, నాకు మెడ నొప్పి ఉంది, గ్యాస్ పెయిన్ ఉంది. ఎంతకాలం నుంచి? మెడ నొప్పి ఉన్నది, గ్యాస్ పెయిన్ ఉంది అమ్మా. నాకు 7-8 సంవత్సరాలు, నా వయసు ఏమో 60 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎంతకాలం నుంచి ఉందండి నొప్పి? నాకు ఇప్పుడు 8-10 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇప్పుడు యోగా చేస్తాను నేను. యోగా చేస్తే మీరు చెప్తున్నారు కదా, వెళ్తున్నప్పుడు చేద్దన్నారు కదా. అవునండి. దాంతో యోగా చేస్తే కిడ్నీ ప్రాబ్లం ఏమైనా వస్తుందా? ఒకసారి క్లియర్గా చెప్పండి ప్రాబ్లం. మేడం నొప్పింది. నేను నొప్పున్నప్పుడు యోగా చేస్తుంటామా, కొంచెం నొప్పున్నప్పుడు యోగా ఏమన్నా ఆర్థోపెడిక్ డాక్టర్. అచ్చా, ఓకే ఓకే. మెడ నొప్పి మెడ నొప్పిందమ్మా, మెడ నొప్పింది. ఓకే, మీరు చెప్పింది బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇక్కడ మెడకాడ ఇట్లా ఒక నరం వాపు వస్తుంది. ఆ వాపు వస్తుంది లెఫ్ట్ సైడ్ వాపు వచ్చింది, వాపు. ఓకే, సో మీరు చెప్పిన డౌట్ అంటే చాలా కాలం నుంచి ఉంది. బట్ మెకానికల్ వింటున్నాము. ఓకే ఓకే, చాలా రోజుల నుంచి స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళు, అంటే మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ అనేవి టెంపరీగా పెయిన్ రిలీవ్ చేస్తుంది. ఒక 6 or 7 hours పాటు తగ్గిపోతుంది. బట్ ఇంటర్నల్గా ప్రాబ్లం అనేది తగ్గించదు. బట్ హోమియోపతి ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా తగ్గిపోతుంటాయి. మీరు ప్రీవియస్గా చేసిన రిపోర్ట్లు ఏమైనా ఉంటే తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఎంతకాలం పట్టొచ్చు అంటారండి ట్రీట్మెంట్కి? అలాగే ట్రీట్మెంట్ టైంలో డైట్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి? సో ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ని బట్టి ప్లస్ పేషెంట్ యొక్క ఏజ్ కానివ్వండి, లేదంటే ఇంటర్నల్గా ఇంకా అదర్ ట్రబుల్స్ ఏమైనా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందా, లేదంటే థైరాయిడ్, అవన్నీ కన్సిడర్ చేసుకొని ఉంటుంది. బట్ మోస్ట్లీ అక్యూట్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్ ఇమీడియట్గా స్టార్ట్ అయినా వితిన్ 1 or 2 monthsలో కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఇయర్స్ టుగెదర్ వాడాల్సిన అవసరం లేదు.
థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ ప్రాబ్లం మాత్రం కంటిన్యూస్గా కోర్స్ అంటే 1 or 2 years కనుక కంప్లీట్గా తీసుకుంటే నవ్ డ్యామేజ్ కరెక్ట్గా కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వదు. సో ట్రీట్మెంట్ ప్రాసెస్లో డైట్ ఏవైతే అడ్వైస్ చేస్తారో అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా కార్బోహైడ్రేట్ డైట్ కానివ్వండి, ఎక్సెస్ షుగర్ క్వాంటిటీ తగ్గించుకుంటూ మినరల్స్ ఎక్కువగా తీసుకుంటే, కాల్షియం ఇంటేక్ కానివ్వండి, వైటమిన్ డి ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుని పెయిన్ తగ్గిన తర్వాత స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. ఇవి ఫాలో చేస్తే స్పాండిలోసిస్ అనేది మోస్ట్లీ బయటపడవచ్చు. ఎస్పెషల్లీ సర్జరీ వరకు లీడ్ చేయకుండా కంప్లీట్గా మేనేజ్ చేయొచ్చు. ఓకే అండి, రమాదేవి గారు ఉన్నారు ఫోన్ లైన్లో. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి రమాదేవి గారు. నా పేరు రమాదేవి అండి మేడం. చెప్పండి. నాకు చాలా రోజుల నుంచి మెడ నొప్పి వస్తుంది మేడం. ఓకే, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? మెడ నొప్పి వస్తుందండి చాలా రోజు. కుడి పక్క కుడి చెవి అది బాగా లాగేస్తుంటది. ఓకే, అప్పుడప్పుడు తల తిరుగుతూ ఉన్నట్టు. ఎంత కాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లం మొత్తం? నాకు ఉందండి, ఒక 5-6 ఏళ్ల నుంచి ఉందండి ఇదే ప్రాబ్లం. చాలా బాధ వస్తుంటదండి. ఓకే, ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? తిమ్మిరి కుడి పక్క గూడంతా తిమ్మిరెక్కుతూ ఉంటదండి. ఓకే, సో మీరు చెప్పిన ప్రాబ్లం స్పాండిలోసిస్ అంటాము. ఎస్పెషల్లీ ఒక్క సైడ్ చేయంతా లాగడం అనేది థర్డ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్ అంటే రాడిక్యులోపతి అంటాము. అంటే C3, C4 మధ్యలో ఉండే నర్వ్ అనేది కంప్రెషన్కి లోన్ అవ్వడం వల్ల ఏ సైడ్ అయితే ఎఫెక్ట్ అవుతుందో, కొంతమందిలో ఐదర్ రైట్ కానివ్వండి లేదంటే లెఫ్ట్, వెరీ రేర్ కేసెస్లో అంటే ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళలో 2 sides కూడా ఉండొచ్చు. నర్వ్ కంప్రెషన్కి లోన్ అవ్వడం వల్ల ఆ నర్వ్ ఎక్కడైతే పాస్ అవుతుందో అంటే రైట్ షోల్డర్, చెయ్యి, మోచెయ్యి, 4 arms ప్లస్ చేతి ఫింగర్స్ వరకు అంటే భుజం నుంచి చేతి వేళ్ళ వరకు నొప్పి, దాంతోపాటు తిమ్మిర్లు రావడం, వీక్నెస్ ఉండటం, స్పర్శ కోల్పోవడం ఇవన్నీ కూడా రాడిక్యులోపతి లక్షణాలు. ఈ స్టేజ్లో డైట్, ఎక్సర్సైజ్తో పాటుగా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఇంతకుముందు చేసిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ వరలక్ష్మి గారు ఉన్నారు ఫోన్ లైన్లో. వరలక్ష్మి గారు. హలో. వరలక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో, చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, నాకు ఇట్లా నెక్ పెయిన్ వెనకాల నుంచి తల మాడలోకి వస్తుంది మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ మేడం. ఓకే, ఎంత మీ ఏజ్? నాది ఇప్పుడు 32 మేడం. ఓకే, అయితే ఇక్కడ కళ్ళ దగ్గర మెడ దగ్గర నుంచి వస్తుంది మేడం నొప్పి. ఓకే, హలో. చెప్పండి అమ్మా, ఇంకేమి ఇబ్బంది ఉంది తలనొప్పితో పాటుగా? అంటే ఇక్కడ వెనకాల ఫస్ట్ కళ్ళు నొప్పి వచ్చి వెనకాల నెక్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే, అది మార్నింగ్ నుంచి ఉండి ఈవినింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఇది 32 years ఏజ్లో ఫీమేల్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది ప్యూర్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకు వంగటం కానివ్వండి, ఇది అవాయిడ్ చేయండి. అంటే ఎప్పుడైతే స్పైనల్ కార్డ్, మెడ కానీ నడుము ముందుకు వంచినట్లయితే నర్వ్ కంప్రెషన్ అనేది పెరుగుతుంది. ఇంటర్నల్గా ప్రాబ్లం పెరగడం వల్ల పెయిన్ సివియారిటీ డే బై డే ఎక్కువ అవుతుంది. ముందు వంగడం అవాయిడ్ చేయండి. వెయిట్ లిఫ్టింగ్ ఒకటి తగ్గించండి. కాల్షియం సప్లిమెంట్ కానివ్వండి లేదంటే మైల్డ్ ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేస్తూ 10 weeks అబ్జర్వ్ చేయండి. ఇన్కేస్ తగ్గిపోయినట్లయితే ఓకే, డైట్తో మేనేజ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ డైట్స్ కానివ్వండి లేదంటే జాగ్రత్తలతో ఎప్పుడైతే తగ్గదో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. డాక్టర్ గారు, పిల్లలకి స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉందా? రేర్ కేసెస్లో కొంతమంది మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్ అంటాం. అంటే పోషకాహారం లోపించిన వాళ్ళలో బోన్ స్ట్రెంత్ కానివ్వండి, స్పైనల్ కార్డ్ అనేది చాలా వీక్గా మారటం వల్ల ఎర్లీ ఏజ్లో అంటే లెస్ దెన్ 20 ఏజ్ గ్రూప్లో వాళ్ళలో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయడం, బరువుకి మించిన వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ పోషకాహార లోపం తగ్గిన వాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఇంటర్నల్గా న్యూట్రిషన్ సప్లిమెంట్ అనేది ఇవ్వడం, కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్తో కంప్లీట్గా రెక్టిఫై చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మౌలానా గారు ఉన్నారు ఫోన్ లైన్లో. మౌలానా గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో, మౌలానా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. నాకు బాగా 2-3 సంవత్సరాలు అయింది మేడం. నడుము నొప్పి ఎక్కువ వస్తుంది మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
హలో, ఏం చేస్తుంటారండి మీరు వర్క్? మౌలానా గారు మేస్త్రి పని చేస్తుంటాం మేడం. ఓకే, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? మేడం నార్మల్ గా చూసుకున్నాం మేడం, ఇంతవరకు టాబ్లెట్ వేసుకున్న వరకు తక్కువ అవుతుంది మేడం. ఓకే, టెస్ట్లు ఏమైనా చేయించారా నడుము నొప్పికి సంబంధించి? టెస్ట్లు ఏం చేయించలేదు మేడం. ఓకే, సో మెడిసిన్తో రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా టెస్ట్లు అవసరం పడతాయండి. ఒకసారి ఎక్స్రే కనుక తీయించండి, ఎక్స్రే లంబా స్పైన్ అంటాము. ఇంటర్నల్గా ప్రాబ్లం ఏంటనేది ఖచ్చితంగా తెలుస్తుంది. దాని ప్రకారం ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనికంటే ముందుగా నడుము నొప్పి వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వెయిట్ లిఫ్ట్ చేయడం కానివ్వండి, కంప్లీట్గా కూర్చోవడం అవాయిడ్ చేయడం ఒకటి, ఫార్వర్డ్ బెండింగ్ తగ్గించుకోండి. ప్రయాణాలు చేయాల్సి వచ్చినా లేదంటే వర్క్ ఎక్కువగా చేయాల్సి వచ్చినా మనకు లంబార్ బెల్ట్ అనేది సపోర్టివ్ దొరుకుతుందండి. ఇది పెట్టుకున్నట్లయితే ప్రాబ్లం అట్లీస్ట్ పెరగకుండా ఉంటుంది. బట్ కంప్లీట్గా తగ్గాలంటే ప్రాపర్ వేలో వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే త్రూ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రాబ్లం ఐడెంటిఫై చేయటం, దాంతోపాటుగా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే కంప్లీట్గా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన జాగ్రత్తలు స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి అసలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? స్పాండిలోసిస్ రాకుండా ఉండాలంటే ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, అంటే పోషకాహారం లోపించకుండా, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో 40+ వాళ్ళలో న్యాచురల్గానే కాల్షియం అనేది ప్రాపర్గా డెఫిషియన్సీగా ఉంటుంది. సో కాల్షియం ఇంటేక్ అనేది డైలీ నార్మల్ కంటే కూడా ఎక్కువగా మెయింటైన్ చేయడం అనేది ఫీమేల్స్లో తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్తలు. దీంతో పాటుగా న్యాచురల్ వైటమిన్ డి సపోర్ట్ అనేది చాలా అవసరం. సన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉన్న వాళ్ళలో, అంటే నార్మల్గా ఎండకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ లేదంటే కంప్లీట్గా సన్ ఎక్స్పోజర్ లేని వాళ్ళలో కూడా ఇలాంటి స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డైలీ కంపల్సరీగా మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల న్యాచురల్గా వైటమిన్ డి సప్లిమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే వైటమిన్ డి సప్లిమెంట్ ప్రాపర్గా ఉంటుందో అప్పుడే బోన్స్ అనేవి స్ట్రెంత్గా ఉండడం వల్ల ఇలాంటి ఆర్థరైటిస్ కానీ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ రాకుండా మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్ మాత్రమే, అంటే డిస్క్ బల్జ్ వాళ్ళలో మాత్రమే ఎక్సర్సైజ్, ప్రాపర్ న్యూట్రిషన్ వల్ల హెల్ప్ అవుతుంది. ప్రాబ్లం పెరిగి థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఓకే, ఒకసారి వచ్చి తగ్గాక మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి స్పాండిలోసిస్? మోస్ట్లీ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే రాకపోవచ్చు. బట్ ఎప్పుడైతే ఆక్యుపేషనల్ రీజన్స్ ఉంటాయో, ఈ కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటే, అంటే హెవీ డ్రైవింగ్, టూ మచ్ డ్రైవింగ్ చేయడం కానివ్వండి, వెయిట్కి మించిన బరువు లేపడం, ఇట్లాంటి కాజెస్ ఉంటే కనుక మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అవి ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే రాదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, స్పాండిలోసిస్పై అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.